నుంచి వాళ్ళు విడిపోయారా, వాళ్ళు మన నుంచి విడిపోయారా అనడానికి ఎవరి దగ్గర ఉండిపోయింది మొత్తం? రాజధానే కదా మెయిన్. అసలు వాళ్ళ గొడవ అంతా కూడా ఇది రాష్ట్ర విభజన కాదు. నేను చెప్తే ఎవడో వినలేదు. అప్పుడు నేను ప్రెస్ మీట్, రాజమండ్రి ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, ఇది రాష్ట్ర విభజన గురించి కాదు, హైదరాబాద్ సిటీ గురించి గొడవ. హైదరాబాద్ సిటీ రెవెన్యూ 72% ఉంది మొత్తం స్టేట్ రెవెన్యూలో. ఆ రెవెన్యూ కూడా తేలకుండా స్టేట్ ఎలా డివిజన్ చేస్తారు? మీకు విచిత్రం ఏంటంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఆ రెవెన్యూ ఏం చేయాలన్నది ఎక్కడ పెట్టలే. లేదు, ఒకసారి చదువుకోండి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్. మెయిన్ ఇష్యూ క్యాపిటల్గా ఉన్నటువంటి చోట వచ్చేటువంటి రెవెన్యూని ఏం చేయాలి అని అక్కడ పెట్టలేదు. ఆంధ్ర ఏర్పడింది, ఆడిని పిలుస్తున్నాం, ఈయన్ని పిలుస్తున్నాం, ప్రపంచంలో వాళ్ళందరూ వచ్చి క్యూ కట్టేశారు. ఏ దేశం వెళ్తే ఆ దేశం నా మీద పడిపోతున్నారు, మీ ఊర్లో పెడతాను, మీ ఊర్లో ఫ్యాక్టరీ పెడతాను అని రోజు ప్రచారం ఓరెత్తించేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ ఆఫీస్ ఎక్కడుంది? జగన్మోహన్ రెడ్డి గారి సాక్షి ఆఫీస్ కానీ, భారతీయ సిమెంట్స్ ఆఫీస్ కానీ ఎక్కడుంది? 11 ఏళ్ళు అయిపోయింది, 12 ఏళ్ళు అయిపోయింది రాష్ట్రం విడిపోయి. మీ ఆఫీసులు తెచ్చి విజయవాడలో పెట్టుకోవచ్చుగా. పెట్టుకుంటే మీరు కట్టే కార్పొరేట్ ట్యాక్స్లో ఆ షేర్ ఆంధ్రప్రదేశ్కి వస్తుంది కదా. కార్పొరేట్ ట్యాక్స్లో ఎక్కడైతే కడుతున్నారో ఆ రాష్ట్రానికి వెళ్తుంది ఆ షేరు. అవి రాలేదు, రారు ఇక్కడికి. వస్తారంటే వాళ్ళ దగ్గర ఎగ్జిక్యూటివ్లు వాళ్ళు అందరూ మానేస్తారు. మేము హైదరాబాద్లో ఉంటే ఉంటాం కానీ ఎక్కడ మీరు తీసుకెళ్ళి ఎక్కడ విజయవాడ, గుంటూరు ఆ తుప్పల్లో పెట్టారంటే మేము రావండి, ఆ మధ్యలో ఆ క్యాపిటల్ అమరావతి అన్నారు, అక్కడ ఏమీ లేదు, మేము రావండి అని పోతారు. అందుకే పెట్టట్లేదు. మీరే రాకుండా బయట నుంచి పెద్ద పెద్దవాళ్ళు ఎవరో వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారంటే ఎందుకు వస్తారు? మీరు అట్లీస్ట్ ఆ ఆఫీస్, మెయిన్ ఆఫీస్ ఇక్కడ పెట్టండి. ఇది నేను ఎప్పటి నుంచి మొత్తుకుంటున్నాను. నేను ఎందుకు రాజమండ్రిలోనే ప్రెస్ మీట్ పెడతానంటే మీ అందరికీ తెలుసు మనం ఇలా మొత్తుకుంటూనే ఉంటాం మనం అని. మిగతా చోటుకి వెళ్తే విచిత్రంగా కొత్తగా అడిగినట్టు అడుగుతారు. ఎవడో వస్తాడన్నదంతా ఉత్తి మాయండి. ఇక్కడ ఏదో ఉండాలి, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తే అప్పుడు ఎవడైనా వస్తాడు ఇక్కడికి. లేకపోతే ఇక్కడికి రావడానికి అవకాశం ఏంటి, అవసరం ఏంటి? ఇప్పుడు వైజాగ్లో ఏదో వస్తుంది అంటున్నారు, గూగుల్ దాని మీద ఒకసారి చూడండి ఎందుకు వస్తుంది ఇక్కడని. ఈ చుట్టుపక్కల మిగతా దేశాల వాళ్ళందరూ ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే ఈ ఆదాని అన్నది ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు. ఆదానికి గూగుల్కి జరిగింది, వస్తున్నారు. సరే, రావడం వల్ల ఎంప్లాయ్మెంట్ వస్తుందో ఇంకోటి వస్తుందో అది వేరే విషయం. గూగుల్ పోర్ట్లు కట్టడం అనేది తీసుకొచ్చి తెలంగాణలో పెట్టండి అంటే ఎవడైనా వెళ్తాడా? పోర్ట్ కట్టాలంటే సముద్రం ఉండాలి, సముద్రం ఉన్న చోటకే వస్తారు. అలాగే తెలంగాణలో ఉన్న అడ్వాంటేజెస్ తెలంగాణకు ఉన్నాయి, అక్కడికి వెళ్ళే ఉన్నాయి, అక్కడికి వెళ్తున్నాయి. ఏ వ్యాపారస్తుడైనా వచ్చి ఇక్కడ వ్యాపారం పెట్టాలంటే వాడికి లాభం వస్తే పెడతాడు తప్ప మన ప్రచారానికి లోబడి ఏవి రాదు. మనకన్నా ఎక్కువ తెలుసు వాళ్ళకి. వాళ్ళ సర్వేలు వాళ్ళు చేయించుకుంటారు, చేయించుకుని వాళ్ళు దాన్ని బట్టే వెళ్తారు. మనం ఏదో ప్రచారం వాడు వచ్చాడు వీడు వచ్చాడు కేవలం మన కోసం జనం చూసి ఆహా చాలా బాగుంది వచ్చేస్తుంది అనుకోవడానికి తప్ప దీనివల్ల పెద్దగా మార్పు జరిగేది ఏముండదు. మీరు ఇప్పుడు ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఏముందో గత 10 ఏళ్ళుగా లెక్కలు చూపించి తీసుకురండి. గత 10 ఏళ్ళుగా మన రెవెన్యూ ఎలా ఉండేది? రెవెన్యూ పడిపోలేదు, బ్రహ్మాండంగా ఉందంటారు. ఇంకేం చేస్తాం? నిన్న 100 రూపాయలు వచ్చిందండి, ఈవేళ 150 రూపాయలు వచ్చింది, ఇంకెంతకన్నా ఏం కావాలని? అది కాదు లెక్క. బాగా బ్యాడ్ స్టేట్ అనుకున్నటువంటి బీహార్లో నిన్న 100 రూపాయలు వచ్చేది 200 అయింది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం 100, 150 అయింది. ఈ కంపారిటివ్ స్టేట్మెంట్ చూపించాలి. తెలంగాణ, ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు ఎలా ఉండేది రెవెన్యూ, విడిపోయిన తర్వాత ఎలా ఉంది? మాకన్నా చిన్న రాష్ట్రాలు, వెనకబడిన రాష్ట్రాలు మాకన్నా పైకి ఎలా వచ్చేస్తున్నాయి? మాకు చిన్న క్వశ్చన్ ఇస్తామన్నారు 5 ఏళ్ళకని చెప్పి పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు ప్రామిస్ చేశాడు. కాదు 10 ఏళ్ళు ఇవ్వాలని జైట్లీ, వెంకయ్యనాయుడు ఇద్దరు గొడవ చేశారు. ఇదంతా ఆన్ రికార్డు, రాజ్యసభ రికార్డు, మనందరికీ కూడా తెలుసు. మీ ఇప్పుడు ఇవాళ మీ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి అక్కడ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు కూడా మీరు అడగకపోతే ఎలాగది? ఏమండి, ఎవరైనా సరే ఆ స్టేజ్ వాళ్ళు కలవాలనుకుంటే మనం కలవగలం తప్ప మనం కలవాలనుకుంటే వాళ్ళని కలవటం అనేది జరగదు. ఎందుకంటే వాళ్ళు ఒక స్టేజ్లో ఉన్నారు. సో ఏదైనా ఇప్పుడు ఇలా మాట్లాడాను, నన్ను కలవాలని వాళ్ళు ఎవరన్నా అనుకుంటే వెంటనే వెళ్తాం. ఎందుకన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలిస్తే, నేను కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి, ఒకసారి రాకూడదా అన్నాడు. అయిపోతుంది, ఎందుకు రాను, వస్తాను. నన్ను ఎందుకంటే ముఖ్యమంత్రి తిట్టారు. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు అందరూ కేసీఆర్తో వెళ్ళి కలుస్తాను. ఇది రేవంత్ రెడ్డి తెగ తిట్టేశాడు, నీ మీద గౌరవం ఉండేది మొత్తం పోయింది.
కేసీఆర్ని వెళ్ళి కలుస్తాం. వాళ్ళ రాజకీయాలు వాళ్ళకు ఉంటాయి. మనకైనా కేసీఆర్ కలిశాను. నేను కేసీఆర్ నాతో మాట్లాడింది కూడా నాకు నచ్చింది. యాంటీ బీజేపీ, నేను యాంటీ బీజేపీ, అందుకే పిలిచానని చెప్పాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన అంతటా ఆయన పిలవలా. నేను ప్రెస్ మీట్లో చెప్పిన దాన్ని చూసే ఆయన కౌరు పెట్టాడు రమణమని. ఒకసారి వెళ్తే మన దీని దాకా వెళ్ళిన తర్వాత, హనుమాన్ జంక్షన్ దాకా వెళ్ళిన తర్వాత అక్కడ ఇది పడవలు మునిగిపోయి చచ్చిపోయారు చాలామంది, గుర్తుందా? పాపికొండల మధ్యలో చాలా పెద్ద యాక్సిడెంట్ అది. ఆయన వెంటనే ఆ విషయం తెలియక అందుకని ఏం చేశారంటే నేను బాబీ, చెరుకూరు రామారావు, అశోక్ కుమార్ జైన్ అంతా కలిసి బయలుదేరి అక్కడ దాకా వెళ్ళేటువంటి ఫోన్ వచ్చింది. ఏమని వచ్చిందంటే, మీది 12ంటికి మార్చారండి, మీరు విజయవాడలో వచ్చి ఉండండి, మీకు 12 గంటలకు ఫోన్ చేస్తాం. ఆ ఫోన్ ఉంది. నువ్వు వచ్చావా కృష్ణ? ఆ రోజు కృష్ణ, మన పసుపులేటి కృష్ణ అంతా కలిసి వెళ్ళాం. ఆయనకి రమ్మని చెప్పి ఫోన్ చేస్తే మేమన్నా లేదంటే 12 అంటే ఇంటికి చేరేటప్పటికి చాలా లేట్ అయిపోతుంది అంటే, సీఎం గారు 12 తర్వాత మిమ్మల్ని ప్రయాణం పెట్టుకోవటం వీల్లేదు అంటున్నారండి. 12 అవ్వచ్చు, 1 గంట అవ్వచ్చు, వచ్చి ఇక్కడ ఉండండి, మిమ్మల్ని పిలుస్తారు అన్నారు. అంటే మేము వెనక్కి వచ్చాం. వెనక్కి వచ్చేసిన తర్వాత చెరుకూరు రామారావు వాళ్ళ ఆఫీస్లో కొంతమంది చెరుకూరు రామారావుకి తెలుసున్న వాళ్ళు దగ్గర వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి, మీ సీఎం గారు చూద్దాం అనుకున్నాడు, ఆ రోజు ఇలా క్యాన్సిల్ అయిపోయింది, చెప్పు సీఎం గారికి చెప్పి ఇది పెట్టించండి అంటే, అప్పుడు సీఎం ఆఫీస్ నుంచి టైం వచ్చింది, టైం ఇచ్చారు. అందుకని వాళ్ళు టైం ఇస్తే మనం కలవగలం తప్ప మనం కోరుకుంటే వాళ్ళని కలవడం అనేది జరగదు. ఇంకా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు అయితే అసలు కుదరదు. ఎందుకంటే అతను సెలబ్రిటీ కూడా, నాట్ ఓన్లీ ఏ పొలిటీషియన్, సినిమా స్టార్. ఎప్పుడెప్పుడు ఎంతమంది జనం ఉంటారో ఎవరు ఉంటారో తెలియదు. అతను ఇచ్చుకునే చాలా జాగ్రత్తగా పిలుచుకోవాలి. నెక్స్ట్ అతను ఇప్పుడు బీజేపీ, అతను అసలు యాక్చువల్ ఎలియన్స్ బీజేపీకి, పవన్ కళ్యాణ్కే. నేను బీజేపీకి ఎగెనిస్ట్, అది అందరికీ తెలుసు. బీజేపీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నేను బీజేపీ ప్రిన్సిపల్స్కి వ్యతిరేకం. ఆయన పిలుస్తాడా పిలవడం కాదు, ఈ ప్రెస్ మీట్ ద్వారా ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు చూస్తారు, చెప్తారు. దీనిలో వాళ్ళకి ఏ అభ్యంతరమో నాకు తెలియట్లేదు. ఇది మాత్రం నేను ఖచ్చితంగా ఆ రోజున ఆ బిల్లు పాస్ అవడానికి కావాల్సినటువంటి మెంబర్స్ లేరు. ఇది నా దగ్గర రికార్డెడ్గా అటెండెన్స్ రిజిస్టర్ ఉందా వేళది. ఆ వేళ మొత్తం లోపల ఉండవలసినటువంటి 543 మందిలో 110 మంది లేరు. ఆ 110 మందిలో 92 మంది బీజేపీ, కాంగ్రెస్కి చెందిన వాళ్ళే ఓట్లు వేయాలి. రీజనల్ పార్టీస్ వాళ్ళు అప్పొచ్చేశారు, మేము అసెంబ్లీ రిజెక్ట్ చేస్తే మేము ఓట్లు వేయమని. అందుకే తలుపులు వేసేసి, లేకపోతే వాళ్ళకి జనం ఉంటే ఏముంది, వెంటనే అయిపోయిందని చెప్పి లెక్కెట్టేసి స్విచ్ నొక్కించేసి పాస్ అని చెప్తారు. తెలుసు వాళ్ళకి నెంబర్స్ లేవని, అందుకే తలుపులు వేసి చేశారు. ఇదంత క్లియర్గా కనబడుతుంటే దీన్ని మాట్లాడితే ఏదో పక్కన బాంబు పేలుతుందేమో, మోడీ గారు వచ్చి కొడతాడేమో అని భయపడుతుంటే ఇంకేంటి, మోడీయే చెప్తుంటే మాటికి. సో ఈవేళ ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, దయచేసి మాకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాతో కలిసినప్పుడు యాక్సెప్ట్ చేశారో ఆ యాక్సెప్ట్ చేసినవి అమలు చేయండి అని చెప్తున్నాను. అట్లీస్ట్ ప్రభుత్వాలు ప్రజలకు కలిగినటువంటి బాధని, ఇదేదో అయిపోయింది ఎవడో అందరూ మర్చిపోయాడు అనుకోకండి, చరిత్రలో రాస్తారు ఈ బుక్స్. ఇప్పుడు ఆంధ్ర విభజనప్పుడు పాత బుక్స్ అన్నీ ఏ రోజుని ఎవడేం మాట్లాడాడో అన్నీ బయటికి తీసాం. అలాగే మీరు ఏం చేశారో అన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు చూడండి, మోడీ గారు వేళ చెప్తున్నాడు, పటేలు మొత్తం కాశ్మీర్ ఇలాగే వచ్చేసి మనకి నెహ్రూ వెళ్ళి చెడగొట్టేశాడు, లేకపోతే మందే అన్నాడు. చరిత్ర కాదు ఇది ఈయన సొంతం. చరిత్రలో రికార్డ్ అయి ఉన్నాయి, అవి తీసి చూపిస్తారు. బాబు చరిత్రలో ఏ రికార్డ్ అయిందో చూడు. ఇదిగో గాంధీ గారు మనవడు రాసినటువంటి పటేల్ మీద బయోగ్రఫీ ఏం రాశాడో ఒకసారి చూడు. అందులో క్లియర్గా పటేల్ గారు ఏం చెప్పాడంటే, జూనాగఢ్ ముస్లిం రూలరు, జనమంతా హిందువులు. హైదరాబాద్ ముస్లిం రూలరు, జనమంతా హిందువులు. కాశ్మీర్ హిందూ రూలరు, జనమంతా ముస్లిమ్సు. జూనాగఢ్, హైదరాబాదు నోరు మూసుకుని మీరు వదిలేయండి, కాశ్మీర్ మేము వదిలేస్తాం. లేదు కాశ్మీర్లో మీరు గొడవ చేశారా, ఈ రెండింటిలో కూడా మేము గొడవ చేస్తాం అని డైరెక్ట్గా చెప్పాడు. ఎవరికి? జిన్నాకి. మీరు రూలర్ ఉన్నప్పుడు కూడా కాశ్మీర్లో ముస్లింలు ఎక్కువ. అయితే కాశ్మీర్ ఎందుకు వచ్చింది మనకి? నెహ్రూ ఒప్పుకోలే. నెహ్రూ ఎందుకు ఒప్పుకోలేదంటే, నేను అక్కడ పుట్టాను, నాది అది, మా ఊరు అది, మా ఊరు వదలను అని గొడవ చేశాడు. చేస్తే అంబేద్కర్ గారు పార్లమెంట్లో అన్నాడు, అంబేద్కర్ ఏమో నెహ్రూ
300 సంవత్సరాల క్రితం మీ వాళ్ళందరూ వచ్చేసారు ఇక్కడికి, నువ్వు ఇంకా కాశ్మీర్ వాడిని అంటావేంటి? అసలు మా డబ్బు అంతా తీసుకెళ్ళి ఆ కాశ్మీర్ మీద ఖర్చు పెట్టని నీకు ఎవడిచ్చాడు రైటు? ఇది పార్లమెంట్ రికార్డు. పార్లమెంట్లో అంబేద్కర్ అడిగింది ఎవరెవరు దారిపోయేవాడు కాదు. వీళ్ళు మోడీ గారు అంటాడు అసలు కాశ్మీర్ మందే, పటేల్ చెప్పినట్టు చేసుంటే కాశ్మీర్ వెళ్ళిపోను పాకిస్తాన్లోకి. అయిపోయింది, పటేల్ ఒప్పేసుకున్నాడు. పటేల్కి మళ్ళీ ఎప్పుడు కోపం వచ్చిందంటే అతను జిన్నా అన్నవాడు డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి దొంగలందరినీ, అక్కడ ఒక ట్రైబ్ ఉన్నారు వాళ్ళు దొంగలు, వాళ్ళకి వీళ్ళు కొట్టేయండి కాశ్మీరు, వీడు రాజా అక్కడి నుంచి మనకి సంతకం పెట్టట్లేదు, పాకిస్తాన్లో కలుస్తానని కొట్టేయండి అన్నాడు. వాళ్ళు కొట్టుకుంటూ వచ్చేస్తున్నారు. ఆ వచ్చేసినప్పుడు పటేల్ ఆ మాత్రం ఓపిక పట్టలేడా జిన్నా? ఇలా పంపిస్తాడా? వెంటనే ఏం చేయాలి? వెంటనే మనం కూడా పంపించడానికి ప్రభుత్వం పూర్తిగా మంది కాదు. అప్పుడు వాడు యాక్చువల్గా మిలిటరీ హెడ్ ఎవడైతే ఉన్నాడో వాడు ఒప్పుకోలే. నో మేము ఒప్పుకోం ఇప్పుడు అన్నాడు. ఇవన్నీ ఆన్ రికార్డ్. ఎవడో రాసింది ఎవడో మేనన్ అని చెప్పి పటేల్ గారికి డైరెక్ట్ రైట్ హ్యాండ్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి, మన దగ్గర ఉందా బుక్ చదువుకుని, మన లైబ్రరీలో ఆ బుక్కులన్నీ ఉన్నాయి, ఎక్కడే కూర్చొని చదువుకోవచ్చు. పట్టుకెళ్ళిపోతూ ఉంటే మనకి దొరకవు. అలా ఏదో ఒకటి చెప్పడానికి చరిత్ర అనేది రికార్డ్ అవుతూ ఉంటుంది. ఏం చేస్తున్నారు కదా పెద్ద పెద్దవాళ్ళు, చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, వీళ్ళంతా ఒక స్టేజ్కి వెళ్ళిపోయారు. స్టేజ్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నా సరే అది రికార్డ్ అవుతుంటుంది చరిత్రలో.